మాది భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులం మేము. గత ప్రభుత్వం మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. ఇల్లందు క్లబ్లో వాటర్ నెంబర్ బ్లాక్ నెంబర్ కేటాయించింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది జాప్యం జరిగింది. దీనికి కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, ఇట్లనే జాప్యం జరుగుతుంది. ఇక మాకు పట్టాలు వచ్చి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ టెంట్ వేసుకొని 3 రోజుల నుంచి కూర్చోవడం జరుగుతుంది. మాకు పట్టాలు వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు. ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారిండు, అయినా మాకు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతాం. దయచేసి చెప్తాను, ఇక్కడ ఉన్నంత లేబర్ జీవితాలు మాకు ఇల్లు కిరాయి కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మా ఇళ్ళలో ఎవరైనా చనిపోయినా కానీ వారిని ఇంటి ముంగడ కూడా ఓనర్లు వేయించుకోలేకపోతారు. ఇప్పుడు కరెంటు బిల్లులు మాఫీ అయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఇంటి కిరాయిలు కూడా పెంచడం జరిగింది. దీనికి మేము బాగా బాధపడతాం. అందరూ కూలీనాలు చేసుకున్నటువంటి జీవితాలు. దీనికి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేకు కలెక్టర్ సార్కు నమస్కరించి దయచేసి దండం పెడతామండి. మాకు మా ఆయన మూగ ఆయన, కాలు లేదు, వికలాంగులు చాలా మంది ఉన్నారు, భర్త లేని వాళ్ళకు ఉన్నారు. అల్లటైన ఇండ్లకే మీరు ఇచ్చడానికి మమ్మల్ని ఇంత సతాయిస్తాను. ఇంటింటికి తిరగలేక మేము కిరాయి కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టలేక మేము ఎంత బాధపడతామో అన్నది మాకెరక. ఈ 3 రోజులకైనా మేము ఇక్కడ నీళ్లు నిప్పులు లేక ఎక్కడ నీళ్లు తెచ్చుకోలేక తాగలేక మేము మస్తు బాధపడతాను. మా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, మా దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. మరి వీళ్ళు ఏంది ఇంత బాధపడుకుంటా ఎందుకుంటారని అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మేము గుర్తుకొత్తాం, తర్వాత మేము గుర్తుకు రావు సార్. దయచేసి మా పట్టాలు మాకు ఇవ్వండి. మేము మా పట్టాలు ఇచ్చినాక మీకు రుణమాడి ఉంటాం. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి సార్. మీకు దండాలు. భూపాలపల్లి జిల్లా బాసర్గడ్డలో కొత్తగా వెలిసినటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి ఆ రోజు మరి మా ఇల్లందు క్లబ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అలాట్మెంట్ చేసింది. ప్రతి బ్లాక్లో ఇచ్చిర్రు, బ్లాక్ నెంబర్లు ఇచ్చిర్రు, ఇంటి నెంబర్లు ఇచ్చిర్రు, ఫ్లోర్ నెంబర్లు ఇచ్చిర్రు. మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి గండ్ర సత్యనారాయణ గారు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు కనీసం మేము 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, మాకు స్పందన లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మాకు మా మీద ప్రేమ చూపించి ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయమని చెప్పి పట్టాలు ఇప్పిమని నేను కోరుచున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.